తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన చంద్రుడు వారం చివరిలో మారుతున్న క్రమంలో అనుకున్న పనులు చక్కగా పూర్తి చేయగలరు. తల్లిగారి సహాయ సహకారాలు అందుతాయి. తల్లిగారితో అనుకూలత తప్పనిసరిగా అనుసరించాలి. చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధించగలరు అన్న విషయాన్ని గమనించి విద్య యందు శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పంచమ స్థానంలో పంచమ వ్యయాధిపతి అయిన శుక్రగ్రహ సంచారం చేత కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి ఇంతకు మునుపు వచ్చిన సంబంధమే తిరిగి రావడానికి అవకాశం ఉందని గమనించాలి. ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా శుభం జరగబోతుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. షష్టమ స్థానంలో షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో కొంత అశ్రద్ధ చేయరాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్క పనిలో గమనించాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న బుధుడు షష్టమ స్థానంలో వక్రగతి చెందుతున్న బుధుని కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయడం ఎంతో మంచిది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో రవితో పాటు కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన శని భగవంతుడు భాగ్యస్థానంలో సంచరించడం ద్వారా ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ ఎంతమంది మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా కూడా వారి సహాయాన్ని అవసరంగా తీసుకోకపోయినా మీరు అనుకున్న పనిని సకాలంలో నెరవేర్చగలరు అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. మీరు మీ యొక్క కార్య నిర్ధారణ కోసంగా మీకు మీరే సాటిగా చాటింపు వేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క సహాయ సహకారాలు అందడమే కాకుండా నూతన కార్యక్రమాలు చేపట్టడానికి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. లాభస్థానంలో సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ఈ వారం చేయాలనుకున్న ప్రతి పనికి కూడా ఎవరో ఒకరు దైవ సహాయంతో మీకు ఆ సమయంలో తోడుండడము, మీ యొక్క పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన చంద్రుడు ప్రారంభ కాలంలో వ్యయ స్థానంలో సంచరించడం చేత వారం ప్రారంభంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యక్రమాలలో పనుల ఒత్తిడి అధిక శ్రమ అధికమవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తున్న పనుల్లో కాస్త శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవికుజుల కారణంగా ప్రత్యేకంగా సూర్య భగవంతుణ్ణి ఆరాధించడము, తండ్రి గారితో సఖ్యతగా మెలగడము, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈశ్వరారాధన చేయడము విశేషమైన శుభ ఫలితాలను కల్పిస్తుంది. తప్పకుండా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.